నేటి విశ్వాస నాయకుడు జాన్ ఫిలిప్ బోయం జర్మన్ రీఫార్మ్డ్ మిషనరీగా అమెరికా పెన్సిల్వేనియాలో సంఘమును స్థాపించి అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇది తరువాతి కాలంలో యునైటెడ్ రీఫార్మ్డ్ చర్చిగా మారింది. ఈయన బోధకుడు, విద్యావేత్త, చర్చ్ పరిపాలకుడు, శ్రద్ధాభక్తుల్ని పెంపొందించిన గొప్ప ఆధ్యాత్మిక నేత. బోయం 1683 నవంబర్ 24న జర్మనీ దేశంలోని హోక్స్టాడ్ పట్టణంలో జన్మించారు. ఈయన తండ్రి ఫిలిప్ లుడ్విగ్ బోయం పాఠశాల ఉపాధ్యాయుడు, అనంతరం రీఫార్మ్డ్ బోధకుడుగా పనిచేశారు. బోయం 1706 నుండి 1720 వరకు లాంబ్షెయిమ్ పాఠశాల ఉపాధ్యాయుడిగా బోధిస్తూ అమెరికాలోని పెన్సిల్వేనియాకు వలస వెళ్లి ఫిలడెల్ఫియా సమీపంలోని విక్పెయిన్ ప్రాంతంలో స్థిరపడి అక్కడ బోధకుల కొరత కారణంగా రీఫార్మ్డ్ సంఘాలకు బైబిల్ టీచర్గా సేవలు అందించారు. అక్కడ అనేక సంఘాలకు పాస్టరుగా పిలువబడి అమెరికాలో జర్మన్ రీఫార్మ్డ్ చర్చి స్థాపనకు శ్రీకారం చుట్టారు. చర్చ్కు ఒక నిఖార్సైన పరిపాలన అవసరం ఉన్నదని గుర్తించిన ఈయన ఓ విస్తృతమైన రాజ్యాంగాన్ని రూపొందించాడు. ఈ రాజ్యాంగంలో ఆత్మీయ నాయకత్వ బృందంతో పరిపాలన, హైడెల్బర్గ్ బోధక పుస్తకం, శాసన నిబంధనలు, ఆర్థిక నిర్వహణ వంటి అంశాలకు స్పష్టమైన మార్గదర్శకాలను సమర్పించాడు. ఈ రాజ్యాంగం ఆ ప్రాంతంలోని ఇతర రీఫార్మ్ సంఘాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. బోయం 1740 వరకు కనీసం 13 సంఘాలను స్థాపించి సేవ చేశాడు. దక్షిణాది ప్రాంతమంతా ప్రయాణిస్తూ సంఘాలను శక్తివంతంగా ప్రోత్సహించాడు. 1729లో బోయంను ఆమ్స్టర్డామ్ క్లాసిస్కి చెందిన డచ్ సంఘం అభిషేకించింది. ఫలితంగా ఈయన స్థాపించిన సంఘాలు హాలండ్ రీఫార్మ్డ్ చర్చి పరిపాలనకు లోబడ్డాయి. పెన్సిల్వేనియాలో మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ స్థానికులతో సమస్యలు, ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో 1746లో మైఖేల్ ష్లాటర్ అనే రీఫార్మ్డ్ బోధకుడు బోయంకు సాయపడేందుకు పంపించబడ్డారు. 1747లో ఇద్దరూ కలిసి బోయం రూపొందించిన చర్చ్ రాజ్యాంగాన్ని సవరించారు. అలాగే పెన్సిల్వేనియాలోని రీఫార్మ్డ్ సంఘాల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన కోయిటస్ అనే సమాఖ్యను స్థాపించి దాన్ని నడిపించడంలోనూ బోయం ప్రధాన పాత్ర పోషించాడు. బోయం 65 ఏళ్ల వయస్సులో పరలోకానికి పయనమయ్యారు. ఈయన మరణం పెన్సిల్వేనియాలో రీఫార్మ్డ్ చర్చి అభివృద్ధిలో కీలక అధ్యాయానికి ముగింపు లాంటిది. బోయం పెన్సిల్వేనియాలోని బ్లూ బెల్ అనే ప్రాంతంలో ఉన్న బోయం చర్చిలో సమాధి చేయబడ్డారు. ఈ చర్చి నేటికీ చారిత్రక ప్రాముఖ్యత గల స్థలంగా, శాశ్వత స్మారకంగా నిలిచింది. ఈయన జీవితం బోయం చర్చి సాక్షిగా ఇప్పటికీ విశ్వాస సమాజంపై ప్రభావాన్ని చూపిస్తోంది. నేటి విశ్వాస నాయకుడు జాన్ ఫిలిప్ బోయం చనిపోయి 3 శతాబ్దాలు కావస్తున్నా ఈయన పరిచర్య, సాక్ష్యం అలాగే నిలిచియున్నది. ఈయన వలె మన సాక్ష్యము నిలుపుకుని ఇతరులకు కూడా సాక్ష్యంగా ఉందాం. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.